మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, అక్కడ ఏ విధంగా అయితే పరిస్థితి ఏ విధంగా ఉంది, సో అలాగే ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పూర్తిగా మహిళా బీఆర్ఎస్ నేతలంతా కూడా మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఇందుకు సంబంధించినటువంటి అంశాల్లో మహిళా అధికారులంతా కూడా మంత్రుల నివాసానికి వెళ్తున్నారంటూ వార్తలు 2 రోజులుగా గుప్పమంటున్నాయి. ఇది పెద్ద రాజకీయ దుమారం రేగటంతో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మహిళా నేతలంతా కూడా మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదు చేసినటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా మహిళా హక్కులను కాలరాస్తూ మహిళలను అవమానిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఈ ఫిర్యాదు కూడా చేయబోతున్నట్టుగా మనకైతే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా నాడు చట్టసభల్లో సునీత లక్ష్మారెడ్డిని కావచ్చు, సబితా ఇంద్రారెడ్డిని కావచ్చు అవమానించినటువంటి పరిస్థితి కనబడింది. అంతేకాకుండా గురుకులాల్లో పెద్ద ఎత్తున ఏదైతే విద్యార్థులు చనిపోవటం కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే పూర్తి స్థాయిలో ఉమెన్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశంలో కూడా నాడు మిస్ వరల్డ్ను కూడా అవమానించినటువంటి పరిస్థితి కనబడింది. పూర్తిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలపైన పూర్తి స్థాయిలో మహిళా బీఆర్ఎస్ నేతలంతా కూడా మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. పూర్తిగా రాష్ట్రంలో పాలన గాడి తప్పింది, ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నారు, మహిళలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట మహిళా అధికారులను మంత్రుల నివాసానికి ఏ విధంగా పిలుస్తారంటూ కూడా 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ అంశంపైన కంప్లైంట్ చేసేందుకు మహిళా కమిషన్ కార్యాలయానికి ఆటోలో చేరుకున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున రాష్ట్రంలో అనేక రంగాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అంశం కూడా తాజాగా వెలుగులోకి రావడంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశంపైన చర్చ కొనసాగుతుంది. ఈ అంశంపైన మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో సునీతా లక్ష్మారెడ్డితో పాటు అడ్వకేటు లలితారెడ్డితో పాటు అంతేకాకుండా పద్మా దేవేందర్ రెడ్డి, సుమిత్రానంద్తో పాటు సామల హేమ మిగతా ముఖ్య నేతలంతా కూడా మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ అంశంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరిపించాలి, మహిళా హక్కులను కాపాడాలంటూ కూడా మహిళా నేతలంతా కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంలో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో మహిళా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మారిందంటూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తోంది. సంజన. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.